చైనాను, పాకిస్తాన్ను అమితంగా ప్రేమిస్తూ భారతదేశంలోని అత్యధిక సంఖ్యాకులైన హిందువులను గేలి చేస్తూ వీడియోలు చేసే యూట్యూబర్ తులసి చందును ఒక దేశద్రోహిగా, గంజాయి చందుగా ప్రజలు పరిగణిస్తూ ఉంటారు. ఈ తులసి చందు ఇటీవల మరింత పేటరేగిపోయి వైసీపీకి తొత్తుగా మారి వారిచ్చే పేటీఎం డబ్బులకు కకృతిపడి వీడియోల మీద వీడియోలు చేస్తోంది. తాజాగా తులసి చందు మెగాస్టార్ చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఘోరంగా అవమానించింది. వివరాల్లోకి వెళితే పేటీఎం పార్టీ పెంచి పోషించిన పెంపుడు కుక్క ఒకడు ఆర్టీఈ యాక్ట్ ద్వారా సమాచారం సేకరించారని చెబుతూ గతంలో ఎక్స్ ఎంపీగా, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేసి 2 పెన్షన్లు పొందుతున్న వారున్నారని వాదిస్తూ వారు ఒక పెన్షన్ వదులుకోవాలని అన్ని ఛానల్స్కు తిరుగుతున్నాడు. పనిలో పనిగా మన దేశద్రోహి తులసి చందు ఛానల్కు కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఒక్క చోట మాత్రం వైసీపీ కుట్రకోణం పూర్తిగా బయటపడింది. ఈ వైసీపీ పెంపుడు కుక్కగాడు ఏమంటాడంటే 2 పెన్షన్లు తీసుకునే వారి లిస్టులో చిరంజీవి గారిది మొదటి స్థానం అట. కానీ వాడు చూపించిన లిస్టు చూస్తే అందులో చిరంజీవి గారిది 1942వ నంబరు. అంతేకాదు వాడు ప్రకటించిన లిస్టులోనే గల్లా అరుణ్ కుమారి వంటి మల్టీ మిలియనీర్లు, మాయావతి, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి వంటి మాజీ సీఎంలు ఉన్నా వారి పేర్లు సదరు పేటీఎం కుక్కగాడు కానీ తులసి చందు కానీ ప్రస్తావించలేదు. అంటే దీన్ని బట్టి వైసీపీ ఈ కుక్కగాడు మరియు దేశద్రోహి గంజాయి చందు ద్వారా చిరంజీవి గారిని ఏ రేంజ్లో టార్గెట్ చేసిందో అర్థం అవుతోంది. చిత్రం ఏమిటంటే ఆర్మీ, నేవీ, ఇతర అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి ఆ పోస్టులకు రిజైన్ చేసి మరొక ప్రభుత్వ రంగ పోస్టులో పనిచేసి 2 పెన్షన్లు పొందుతున్న వారు ఉన్నప్పటికీ వారి గురించి కనీస ప్రస్తావన లేదు. ఇకపోతే ఒక వ్యక్తి ఎమ్మెల్యే మరియు ఎంపీగా పనిచేసి 2 పెన్షన్లు తీసుకోవచ్చు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. అంటే సదరు రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారినే అవమానించే స్థాయికి ఎదిగారన్నమాట ఆ తులసి చందు, ఆ పేటీఎం కుక్కగాడు. ఇక చిరంజీవి గారు తీసుకుంటున్న 2 పెన్షన్ల విషయానికి వద్దాం. 2 పెన్షన్లు కలిపి చిరంజీవి గారికి 61,000 వస్తాయట. ఆ 61,000 చిరంజీవి గారికి ఒక లెక్కలోది కాదు. చిరంజీవి గారు ఒక పెన్షన్ వదులుకోవాలి అని పేటీఎం కుక్కగాడు అంటే కాదు 2 పెన్షన్లు వదులుకోవాలి అంటూ దేశద్రోహి తులసి చందు శుద్ధులు చెబుతోంది. ఇక్కడ ఈ నీచులు ఇద్దరు మాత్రమే కాదు, వీరితో చిరంజీవి గారిని టార్గెట్ చేయించిన వైసీపీ మాత్రమే కాదు, అమాయక ప్రజలు చాలామంది తెలుసుకోవాల్సిన విషయం చిరంజీవి గారు 2 పెన్షన్లు తీసుకోవడానికి అసలు కారణం ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగి రాజకీయ రంగంలో కూడా కాలిడి ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసి 2 పెన్షన్లు తీసుకుని ఒక సామాన్యుడు తలుచుకుంటే ఇటువంటి ఒక ఫీట్ సాధించవచ్చని నిరూపించడమే. ఇక తను తీసుకుంటున్న పెన్షన్కు కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా అంటే 100 కోట్ల రూపాయలను చిరంజీవి గారు ప్రజల కోసం దాన ధర్మాలు చేశారు. అంతెందుకు ఒక్క కోవిడ్ టైంలోనే 30 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఆక్సిజన్ బ్యాంక్స్ను, సిసిసి స్థాపించి కోట్లాది రూపాయలతో నిత్యావసర సరుకులను సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు దాన వితరణ చేస్తే ఈ తులసి చందు ఎక్కడ చచ్చింది? సిగ్గు లేకుండా వైసీపీ పార్టీ వేసే పేటీఎం గడ్డి తింటూ విలువల వలువలు ఓడదీసుకుంటూ సిగ్గుమాలిన నీతిమాలిన వీడియోలు చేస్తోంది. యాదవ బతుకు. అలాంటి నీచమైన పుట్టుగా ఎవ్వరికీ ఇవ్వద్దు భగవంతుడా అని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.